హలో హాయ్ అండి. మీరు చూస్తున్నారు గోల్డెన్ అగ్రిటెక్ నున్నా వీరే చౌదరి యూట్యూబ్ ఛానల్. కొత్తవారు దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే మీకు నా వీడియోలని మొత్తం నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు కొత్తగా మీకు చెప్పబోయేది ఏంటంటే పత్తి విత్తనాలు షార్టేజ్. ఇది కొరత బాగా ఉండబోతుందనేది అన్ని కంపెనీల యొక్క నొక్కి చెప్పటం జరుగుతుంది. ఈ సంవత్సరం రాబోయే సీజన్కి ఒక బ్రాండ్ కంపెనీలు మాత్రం 100% సప్లై ఇవ్వలేకపోతున్నాయి. దానికి కారణాలు అనేకం ఉన్నాయండి. కొన్ని చోట్ల ప్రొడక్షన్ ఇచ్చిన చోట్ల రెగ్యులర్గా ప్రొడక్షన్ ఇచ్చిన పత్తి ఎట్లాగూ ఈల్డింగ్ అంత ఫార్మర్కి రెగ్యులర్ వచ్చినంత ఈల్డింగ్ రాదు. కొన్ని ఏరియాల్లో వర్షాభావం వల్ల, వర్షం అతివృష్టి వల్ల, అనావృష్టి వల్ల రెగ్యులర్గా రావాల్సిన 3 క్వింటాలు 4 క్వింటాల పత్తిలో 2-3 క్వింటాలు కూడా రాలేకపోవటం. ప్లస్ ఇది ఇంకొక విషయం కూడా ఉంది. ఎప్పుడైతే మనకి సెగ్మెంట్ వైజు, ఏరియా వైజు, సెగ్మెంట్ వైజు రైతులు ఇష్టపడతారో ఆ కావలసిన వెరైటీలు షార్టేజ్ వచ్చాయి. ఈల్డింగ్ తగ్గటం వల్ల సప్లై సరిగా ఇవ్వలేకపోతున్నాం అని కంపెనీల నుంచి బాగా వినపడుతుంది ఈ సంవత్సరం. దానికి తగ్గట్టుగానే కంపెనీలు కూడా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ బిజినెస్లోకి వచ్చేసాయి. పేమెంట్ కడితేనే బుకింగ్, డీలర్ ఒక కావాల్సిన సరుకు ఎంత, ఇప్పుడు 1000 ప్యాకెట్స్ కానీ 2000 ప్యాకెట్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు ఆ 1000-2000 ప్యాకెట్లకు డబ్బులు కట్టుకుంటే అందులోనే అలాట్మెంట్ ప్రకారం సీడ్ ఇవ్వటం జరుగుతుందనేది కొన్ని కంపెనీలు చెప్తా ఉన్నాయి. అలాగే బుకింగ్ కూడా తీసుకుంటూ ఉన్నాయి. ఇక సెగ్మెంట్ విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు అంతా ఒకే వన్ సైడ్ పోయేవాళ్ళు. బిగ్ బోల్ కావాలి, బిగ్ బోల్ సైజ్ కావాలి, పికింగ్ ఈజీ కావాలి, అట్లా ఆ ఉద్దేశంతో అందరూ ఒక ఏరియాని కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కాకుండా అన్ని చోట్ల, అన్ని జిల్లాల్లో కూడా బిగ్ బోల్ సెగ్మెంట్ వల్ల వెళ్ళిపోయేవాళ్ళు. ఇంతకుముందు బీటీ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాతనైనా ఓన్లీ లావుకాయ బిగ్ బోల్ సెగ్మెంట్లో కావాలి. పత్తి తీయటం బాగా కూలీలతో కొరత ఉండటం వల్ల కూలీలు కూడా తక్కువ పట్టాలి, తీయటం ఈజీ పికింగ్ ఉండాలి, ఈ ముఖ్య కారణాలని చెప్తూ రైతులు బాగా వాటిని ఇష్టపడి కొన్ని కంపెనీలు మోనోపోలీ కూడా అమ్ముకోవడం జరిగింది బిగ్ బోల్ని. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఏరియాలు ఈ సెకండ్ క్రాప్కి అలవాటు ఉండటం వల్ల మేజ్ చేసుకోవాలి కాబట్టి ఈ పింక్ బోల్ భావం వల్ల ఇబ్బంది పడుతున్నారు, గులాబీ రంగు పురుగు వల్ల. దానికోసం ఎర్లీ హైబ్రిడ్ కావాలి, పికింగ్ ఈజీ ఉండాలి, బోల్ సైజు కొంచెం మీడియం అయినా పర్లేదు అని కొంచెం కాంప్రమైజ్ అయ్యారు ఈ ఖమ్మం సరౌండింగ్ మండలాలు. కొన్ని సెకండ్ క్రాప్కి అవకాశం, వాటర్ సోర్స్ ఉన్న ఏరియాలు, అలా సెకండ్ క్రాప్కి మంచి ఈజీగా ఉండి ప్లస్ కూలీలు కూడా తక్కువ వచ్చి కాయ పగలటం, పికింగ్ రావటం, ఈల్డింగ్ రావటం, ఇవన్నీ పరిగణలో తీసుకొని కొంత మార్పు జరగటం చూస్తున్నాం మనం గత 2 years నుంచి. అందుకు తగ్గట్లునే మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాం. ప్రతి వీడియోలో మనం గోల్డ్ కార్టు వింధ్యా చూపిస్తున్న జరుగుతుంది. అలాగే మేము గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ కార్డును బాగా ప్రమోట్ చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. దానికి తగ్గట్టు అందుకు అనుగుణంగానే కూడా బుకింగ్ కూడా మనకి డీలర్లు, రైతులు ఇష్టపడ్డారు కాబట్టి ఆ వెరైటీ గోల్డ్ కార్ట్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాగా ఆదరిస్తున్నారు. గోల్డ్ కార్ట్ అనే పత్తి, హైబ్రిడ్ పత్తి, అది హై ఈల్డింగ్ హైబ్రిడ్. కొంచెం రోజులు లేట్ అయినా పర్లేదు, గులాబీ రంగు పురుగుకి మందు కొట్టుకుంటాం, కొంచెం లావుకాయ కాబట్టి మనకి ఈల్డింగ్ కూడా కొద్దిగా గట్టిగా వస్తుంది, రోజులు ఎక్కువ కాబట్టి 2-3 సార్లు కాస్తుంది, రీజనరేట్ అయ్యని చెప్పి నమ్మకంతో రైతులు బాగా ఆదరించారు దాన్ని. భద్రాద్రి జిల్లా మొత్తం కూడా వన్ సైడ్ గోల్డ్ కార్డు పోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఆ గోల్డ్ కార్డు తగినంత సప్లై ఇవ్వలేకపోతున్నాం. దానికి కారణం కొంచెం ఇందాక మనం చెప్పుకున్నట్టు షార్టేజ్ రావటం, ఈల్డింగ్ తగ్గటం, ఎక్కువ మంది రైతులు ఎక్కువ ఏరియాలలో మహారాష్ట్ర కానీ అటు ఇంకా వేరే నార్త్లో కొన్ని రాష్ట్రాలు విపరీతంగా బిగ్ బోల్ సెగ్మెంట్ ఇష్టపడుతున్నారు. ఇంకా ఆ ఏరియాలకు అందలేకపోవటం, ఇవన్నీ కారణాల వల్ల మేము భద్రాద్రి జిల్లాలో తగినంత సప్లై ఇవ్వలేకపోతున్నాం. మినిమం క్వాంటిటీ ప్రతి డీలర్ దగ్గర మనం కలెక్ట్ చేసిన బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం కొంత సప్లై ఇవ్వటం జరుగుద్ది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉమ్మడి ఖమ్మం నుంచి మనం విడిపోయిన తర్వాత, ఈ 2 జిల్లాలు ఏర్పడిన తర్వాత ఖమ్మం, పర్టికులర్గా ఖమ్మం పరిసర ప్రాంతాలకి గోల్డ్ కార్ట్ అనేది పెద్దగా ఆసక్తి తగ్గుతుంది. ఎందుకని కారణాలు ఉన్నాయి దానికి. అది బిగ్ బోల్ ఒకటే పరిగణలోకి తీసుకోరు ఇక్కడ. అది కొంచెం డ్యూరేషన్ ఎక్కువ కావటం వల్ల మనకి రెండో హైబ్రిడ్, ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ మన కంపెనీ రెండోది ఉంది. దాంట్లో వింధ్యా అనే ఒక సెగ్మెంట్లో, వింధ్యా అనే పేరుతో ఉన్న పత్తి బాగా ఇష్టపడుతున్నారు. ఈ నాగిల్గొండ ప్లస్ నేరడ ప్లస్ ఇంకా 2-3 మండలాల్లో విపరీతంగా దానికి వన్ సైడ్ వేయటం జరిగింది మొన్న గత సీజన్లో. అది వింధ్యా మంచి ఈల్డింగ్ వచ్చింది. మనం కొన్ని ఏరియాలో, పర్టికులర్ ఏరియా వింధ్యా ఫీల్డ్ చూపెట్టడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వింధ్యా కూడా షార్టేజ్ అని మా కంపెనీ నుంచి ఎప్పటి నుంచో మేము రైతులకి, డీలర్లకి అందరికీ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాము.
దాని తగ్గట్టుగానే బుకింగ్ కూడా తక్కువ కాకుండా కొద్దిగా మామూలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటట్టు, ప్రతి డీలర్ని పార్టిసిపేట్ చేసేటట్టు చేయగలిగాం. కొంత అనుకున్న మేరకు బుకింగ్ వచ్చింది కూడా. ఆ బుకింగ్ వచ్చినంత మేరకు సప్లై ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. కాబట్టి మాకు ప్రియమైన రైతులైనా డీలర్లైనా ఇన్ని రోజులు మా గోల్డ్ కార్డ్ని ఆదరించారు, అలాగే వింధ్యాని ఆదరిస్తున్నారు. ఈ 2 ప్రోడక్ట్లు కూడా షార్టేజ్ అంటున్నారు. దయచేసి మీ రైతులకి కొంచెం మరి అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేము సీడ్ సప్లై ఇచ్చిన తర్వాత మా పేరు చెప్పుకొని ఇది వింధ్యా లాగానే ఉంటుంది, ఇది గోల్డ్ కార్డ్ లాగానే ఉంటుందని ఏ కంపెనీలు చెప్పినా మీరు నమ్మకండి. దయచేసి మా వెరైటీలు వేసిన రైతుల్ని మాత్రమే మీరు సలహాలు అడగండి. లేకపోతే మా కంపెనీ ఎంప్లాయీస్ మీ దగ్గరకు వస్తున్నారు నిత్యం, నేను అందుబాటులో ఉంటాను. ప్రతి డీలర్ దగ్గర మా గోల్డ్ కార్డు ప్లస్ మా వింధ్యా క్యారెక్టర్ల గురించి ప్రతిదీ డిస్ప్లే చేయడం జరుగుద్ది. సీజన్లో ప్రతి ఎంప్లాయీని, కౌంటర్ బాయ్లు, ప్రతి డీలర్ని టచ్ చేయడం జరుగుద్ది. సీజన్లో అందరికీ అవగాహన కల్పిస్తాం. ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు గోల్డ్ కార్డ్ సప్లై మినిమం క్వాంటిటీ సప్లై చేయబోతున్నాం. ఈ సంవత్సరం విరివిగా ఇవ్వలేము, అందుకు బాధపడుతూనే. అలాగే వింధ్యా కూడా ఖమ్మం సరౌండింగ్ రైతులకి, ఖమ్మం సరౌండింగ్ మండలాల రైతులకి, డీలర్లకి మేము కొద్దిగా మమ్మల్ని ఈ విషయంలో మన్నించండి. ప్రొడక్షన్ తక్కువ రావటం, ఆ వింధ్యా అనేది విపరీతంగా ఈ ఏరియాలో పడటం, దానికి రైతుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావటం మూలంగా సప్లై కూడా మేము అనుకున్నంత ఇవ్వలేకపోయినా కనీసం మినిమం క్వాంటిటీ అయితే ఇస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోగలరని రైతులకి ప్లస్ మా డీలర్లకి అందరినీ, ముఖ్యంగా ప్రతి ఒక్క వింధ్యా వేసిన రైతుని మీతో పాటు మీ తోటి రైతుల్ని తీసుకోమని చెప్పండి. మీరు వింధ్యా వేశారు కాబట్టి, మీ పంట ఎలా వచ్చిందో చూశారు కాబట్టి మీ అనుభవాల్ని రైతులతో పంచుకోగలరని డీలర్ మహాశయులు కూడా మరొకసారి కోరుతున్నాను. విరివిగా లేదండి స్టాక్ ఉన్నంత వరకు అన్ని ఏరియాలకు స్ప్రెడ్ అయ్యేలాగా చూస్తాము. మా ఎంప్లాయీస్ కావచ్చు, మేము కావచ్చు, మా డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు. దయచేసి అర్థం చేసుకోగలరని మిమ్మల్ని కోరుతూ ఈ వీడియోతో మళ్ళీ మరొక కొత్త వీడియోతో మిమ్మల్ని కలవబోతాను. ఇట్లు మీ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ నున్నా వీరయ్య చౌదరి, రీజనల్ మేనేజర్, ఏషియన్ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్, హైదరాబాద్. థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు.